ఈ వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ గురించి, కరెంట్ అంటే ఏంటి, కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ నేర్చుకుంటాను. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. కరెంట్ ఎలక్ట్రిసిటీ. మరి ఇప్పటిదాకా మనం ఎలక్ట్రోస్టాటిక్స్ నేర్చుకున్నాం. అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ కానీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటర్స్ చాప్టర్ కానీ, ఈ 2 చాప్టర్ దేనికి సంబంధించినవి? ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించినవి. అంటే అక్కడ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి? రెస్ట్లో ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఛార్జెస్ మోషన్లో ఉంటాయి. కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ కదా. అంటే ఛార్జెస్ ఏమవ్వాలి? మూవ్ అవ్వాలి. సో ఛార్జెస్ ఫ్లోలో ఉన్నప్పుడు మనం చదివితే, ఛార్జెస్ మోషన్లో ఉన్నప్పుడు చదివితే దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రో డైనమిక్స్ అంటాం. సో ఇక్కడి నుంచి మనకి ఎలక్ట్రో డైనమిక్స్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ నుంచి ఎలక్ట్రో డైనమిక్స్. ఇక్కడ ఛార్జెస్ ఏమవుతాయి? మూవ్ అవుతాయి. ఛార్జెస్ మూవ్. గాట్ ఇట్. సో ఇక్కడి నుంచి మనకి కరెంట్ గురించి మాట్లాడతాం. ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవుతుందో అది కరెంట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఉంది. ఇది రివర్. వాటర్ స్టడీగా ఉంది ఒక రిజర్వాయర్ అయితే, కానీ ఇది రివర్లో ఏమవుతుంది? వాటర్ ఫ్లో అవుతుంది ఈ విధంగా. అవునా? ఇలా వాటర్ ఫ్లో అయితే దీన్ని మనం ఏమంటాం? వాటర్ కరెంట్ అంటాం. వాటర్ కరెంట్. అలా కాకుండా ఒక కండక్టర్ ఉంది, అంటే ఒక కాపర్ వైర్ ఉంది. ఇది కాపర్ వైర్. ఓకే, జూమ్ చేసి కాపర్ వైర్ చూస్తే ఇందులో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఇలా ఛార్జెస్ ఏమవుతున్నాయి? మూవ్ అవుతున్నాయి. మూవ్ అయితే దీన్ని మనం ఏమంటాం? అలా మూవ్ అయితే కరెంట్ అంటాం. ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్. అలా కాకుండా ఒక రాడ్లో, ఇది ఒక రాడ్, ఈ రాడ్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ కరెంట్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, అంటే ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి. ఛార్జెస్ ఫ్లో అయితే ఏమవుతాం? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అదే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అయితే వాటర్ ఫ్లో అంటాం, వాటర్ కరెంట్ అంటాం. సో ఎప్పుడైనా మీరు ఒక కండక్టర్ని ఒక రివర్తో ఎనాలజీ చూసుకోవచ్చు. వాటర్ ఎలా అయితే ఫ్లో అయితే వాటర్ కరెంట్ అంటామో, ఎలక్ట్రాన్స్ కూడా అలాగే. ఎలక్ట్రాన్స్ ఛార్జెస్ ఫ్లో అయితే దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. జాగ్రత్త చూసుకోవాలి. సో మోషన్లో ఉన్న ఛార్జెస్ గురించి చదవడం మొదలు పెడతాం. సో ఎప్పుడైతే అలా చదవడం మొదలు పెట్టాం, కరెంట్ గురించి మాట్లాడతాం. సో ఈ చాప్టర్ నుంచి ఎలక్ట్రో డైనమిక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్? ఓకే. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఎవరు, ఈ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఎవరు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది ఒక కండక్టర్. కండక్టర్ అంటే ఏంటి? విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అన్నిట్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఛార్జెస్ ఫ్లో అవ్వవు. కొన్ని మెటీరియల్స్ లైక్ కాపర్, అల్యూమినియం, మెటల్స్, ఇందులోంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. అవునా? అలా ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్లో అవుతాయి? వాటిని కండక్టర్స్ అంటాం. ఓకేనా? అలా అందులోనే ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్లో అవుతాయి అంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? అన్నిటిలో ఉంటాయి కదా. అన్ని మెటీరియల్స్లో, అన్ని యాటమ్స్లో మనకి అన్ని యాటమ్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే మెటల్స్లో, అంటే ఈ కాపర్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి వాటిలో ఏమవుతుంది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విల్ లూజ్లీ బౌండెడ్ విత్ ద న్యూక్లియస్. చాలా లూజ్గా బౌండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన కండక్టర్ ఉందనుకోండి, ఈ కండక్టర్లో యాటమ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవన్నీ యాటమ్స్. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారు, ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, మామూలు ఎలక్ట్రాన్స్ కాదు. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. అవి చాలా లూజ్గా బైండ్ అవ్వ ఉండడం వల్ల ఇవి ఈ ఆటం నుంచి ఈ ఆటంకి, ఈ ఆటం నుంచి ఈ ఆటంకి, ఈ ఆటం నుంచి ఈ ఆటంకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? మూవ్ అవుతున్నాయి. వాటికి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతాయి. ఇలా 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 వాటికి ఇష్టం. మరి అలా మూవ్ అవడానికి వాటికి ఎనర్జీ ఎవరు ఇస్తారంటే రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రతి యాటమ్కి, ప్రతి ఎలక్ట్రాన్కి థర్మల్ ఎనర్జీ ఉంటుంది. ఆ థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? అక్కడున్న హీట్ వల్ల, అక్కడున్న టెంపరేచర్ వల్ల దానికి ఉన్న ఎనర్జీని థర్మల్ ఎనర్జీ అంటాం. ఆ థర్మల్ ఎనర్జీ వల్ల వీటికి థర్మల్ వెలాసిటీ వస్తుంది. దాంతో అవి మూవ్ అవుతూ ఉంటాయి. ర్యాండమ్గా వాటికి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అలా మూవ్ అవుతే ఇవి కరెంట్ని కండక్ట్ చేస్తున్నాయి అంటాం. సో వాటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంతేకాదు వాటిని మనం ఏమంటాం? కండక్టింగ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటాం. అలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్, కండక్టింగ్ ఎలక్ట్రాన్స్ అన్నింటిలో ఉండదు. అవి లేకపోతే వాటిని ఏమంటాం? ఇన్సులేటర్స్ అంటాం. అవి కరెంట్ని కండక్ట్ చేయవు. కొన్ని మెటీరియల్సే కండక్ట్ చేస్తాయి. వాటిని కండక్టర్స్ అంటాం. అందులో కండక్టింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అది ఈ కాపర్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ కండక్టింగ్ ఎలక్ట్రాన్స్ కాదు. ఓన్లీ
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే కండక్టింగ్ ఎలక్ట్రాన్స్. అవే ఫ్రీగా తిరుగుతాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎటంటే అటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. కానీ కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అని అనాలి అంటే ఎక్స్టర్నల్గా నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాలి. ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అంటాం. దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు కూడా అంటే మీరు ఒక కాపర్ వైర్ ఇలా పట్టుకుంటే అందులో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వాటికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఏం బ్యాటరీ అక్కర్లే, బ్యాటరీ ఏం కనెక్ట్ చేసి ఉండక్కర్లేదు. థర్మల్ ఎనర్జీ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఈ కాపర్ వైర్లు తిరుగుతూ ఉంటాయి. వాటికి థర్మల్ వెలాసిటీ ఉంటుంది. ఆ థర్మల్ వెలాసిటీ కూడా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? థర్మల్ ఎనర్జీ వల్ల వచ్చిన థర్మల్ వెలాసిటీ ఈజ్ ఆన్ ది ఆర్డర్ ఆఫ్ 10⁵ మీటర్స్ పర్ సెకండ్. మామూలు వెలాసిటీ కాదు, 10⁵ మీటర్స్ పర్ సెకండ్. అంటే అర్థం ఎంత? 100 కిలోమీటర్స్ పర్ సెకండ్. మనకు అర్థమయ్యేది చూసుకోవాలి. కిలోమీటర్స్ మనకు బాగా అర్థమవుతుందిగా. 100 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే ఒక్క సెకండ్లో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలిగే అంత వెలాసిటీ ఉంటుంది ఒక ఎలక్ట్రాన్కి. ఏంటి? జస్ట్ ఇక్కడ ఉండడం వల్ల, జస్ట్ ఈ రూమ్ టెంపరేచర్లో మన రూమ్లో ఒక కాపర్ వైర్ ఉండడం వల్ల లోపల ఎలక్ట్రాన్స్కి ఇంత వెలాసిటీ ఉంటుంది. అర్థమవుతుందా? దాన్ని మనం అంటాం థర్మల్ వెలాసిటీ అంటాం. సో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీగా ఉండడం వల్ల కండక్ట్ చేస్తాయి. అందుకే దాన్ని కండక్టర్ అంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఇంకొంచెం మాట్లాడదాం కండక్టర్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాను, ఒక కాపర్ వైర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను. కాపర్ వైర్ మీద ఏం చేశాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసా. ఈ సిచ్యువేషన్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో చూసాం. ఓకేనా? ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి. ఇందులో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్, కండక్టింగ్ ఎలక్ట్రాన్స్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఏం ఫోర్సు? F బార్ ఈజ్ ఈక్వల్స్ టు QE. అంతేనా? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ Q ఉంది అంటే ఎంత ఫోర్స్ ఉంది అంటే చెప్తావు? QE అంటాం. ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం ఇది. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ అంటే -E ఇంటూ E. అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఈ బార్. అంటే ఈ బార్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో ఎంత ఫోర్సు? ఈ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ ఇక్కడ అక్యూములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కండక్టర్ ఏంటి? న్యూట్రల్ కదా. దానికి నువ్వు ఎక్స్ట్రాగా యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇటువైపు నువ్వు ఎలక్ట్రాన్స్ అక్యూములేట్ అవుతుంటే ఇటువైపు ఏమవ్వాలి? పాజిటివ్స్ అక్యూములేట్ అవ్వాలి. టోటల్గా ఇది న్యూట్రల్ అవుతుంది. కండక్టర్ న్యూట్రల్ అవుతుంది. ఎక్స్ట్రాగా నువ్వేమి ఛార్జ్ కలపట్లేదు కాబట్టి ఇటువైపు నెగిటివ్స్ అక్యూములేట్ అవుతుంటే అటువైపు నీకు అక్యూములేట్ అవ్వాలి, పాజిటివ్స్ అక్యూములేట్ అవ్వాలి. ఓకేనా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి. కండక్టర్స్లో పాజిటివ్స్ మూవ్ అవుతున్నాయి. ఇలా పాజిటివ్స్ మూవ్ అవుతున్నాయి అంటే పాజిటివ్స్ మూవ్ అవ్వవు. అక్కడేం పాజిటివ్స్ లేవు. పాజిటివ్స్ ఎవరో న్యూక్లియస్ మూవ్ అవుతుందా? అవ్వదు. ఫిక్స్డ్గా ఉంటాయి కండక్టర్స్లో. ఇది కండక్టర్ ఉందనుకోండి, దిస్ ఈజ్ న్యూక్లియసెస్ ఆర్ ఫిక్స్డ్, ఆటమ్స్ ఆర్ ఫిక్స్డ్. హూ ఈజ్ మూవింగ్? ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్ ఒకటి ఇలా మూవ్ అవుతుంటే ఒక పాజిటివ్ అలా మూవ్ అవుతుంది, అటు అక్యూములేట్ అవుతుంది అనుకుంటున్నాం మనం. సో ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఇన్ కండక్టర్. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ కండక్టర్. దట్ మీన్స్ ఓన్లీ ఛార్జ్ క్యారియర్స్ in conductors are electrons. ఓన్లీ ఎలక్ట్రాన్స్ని ఛార్జ్ క్యారీ చేస్తాయి. ఇంకేమి పాజిటివ్ లాంటి ఛార్జ్ క్యారియర్స్ ఏమీ ఉండవు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది ఎంతవరకు జరుగుద్ది? ఇప్పుడు ఇలా ఎలక్ట్రాన్స్ ఇక్కడ అక్యూములేట్ అవ్వడం, అక్కడ పాజిటివ్స్ అక్యూములేట్ అవ్వడం ఎంతవరకు జరుగుతుందంటే ఏం చెప్తావు? ఈ లోపల చూడండి, జాగ్రత్త చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లోపల ఒక ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది ఈ డైరెక్షన్లో. దాన్ని ఈ బార్ అంటాం. చూడండి, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఏమవుతుంది? ఈఐ బార్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఐ బారు ఎలక్ట్రాన్ ట్రాన్సిట్. దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అంటాం. ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అంటే ఇక్కడ నుంచి ఇలా అక్యూములేట్ అవ్వడాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అంటాం. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ స్టాప్స్ వెన్ ఎప్పటిదాకా? వెన్ ఇండ్యూస్డ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్లైడ్ ఫీల్డ్. ఇండ్యూస్డ్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్, అప్లైడ్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఆగిపోతుంది. ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే లోపల నెట్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? నెట్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత?
ఇది ఆపోజిట్ ఉన్నాయి, రెండు ఈక్వల్ ఉండేదాకా ట్రాన్సిట్ అవుతుంది అన్నాను. అదే నెట్ ఫీల్డ్ ఎంత? 0. సో ఇది స్టాటిక్ సిచ్యువేషన్, దిస్ ఇస్ స్టాటిక్ సిచ్యువేషన్. ఆ తర్వాత ఆగిపోద్ది, ఇక ఎలక్ట్రాన్ ఫ్లో ఏమీ ఉండదు. ఇదంతా ఎంత టైంలో జరుగుతుంది? చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిపోతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అనేది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిపోతుంది. ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అవుటర్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈక్వల్ అయిపోయి నెట్ ఫీల్డ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇదంతా ఏంటి? స్టాటిక్ సిచ్యువేషన్, అవునా? ఆ తర్వాత అన్నీ ఎక్కడ ఆగిపోతాయి. సో ఇన్ ఏ స్టాటిక్ సిచ్యువేషన్ ఇన్సైడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం? 0 ఉంటుంది. సో ఇన్ స్టాటిక్ సిచ్యువేషన్ electric field inside static situation, electric field inside a conductor is 0. Very, very important. This is all about static situation. ఇప్పుడు ఈ చివర్లో మనం ఈ కండక్టర్ చివర్లో వైర్లు కలిపి దానికి ఒక బ్యాటరీ కలిపితే అప్పుడు కరెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ కాపర్ వైర్ ఉంది, దానికి ఏం బ్యాటరీ కనెక్ట్ చేయలేదు. ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతాయి? 10⁵ మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. ఎందుకు మూవ్ అవుతాయి? థర్మల్ ఎనర్జీతో మూవ్ అవుతాయి. ఒకవేళ దీని మీద నువ్వు బయట నుంచి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, దీని మీద ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇందులో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇటువైపు కొన్ని అన్నీ కాదు, నువ్వు ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావు అని దీని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కొత్త ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొద్దిగా అప్లై చేస్తే కొన్ని ఎలక్ట్రాన్స్ ఇటువైపు అక్యుములేట్ అవుతాయి, పాజిటివ్స్ అటువైపు అక్యుములేట్ అవుతాయి. సో దట్ ఇన్సైడ్ యూ హ్యావ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఎంతవరకు జరుగుద్ది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ స్టాప్స్ వెన్ ఇదంతా కలిసిపోయిందా? Induced electric field is equals to applied electric field. Then net electric field inside is 0. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ ట్రాన్సిట్ అంటాం. ఇది షార్ట్ టైంలో జరిగిపోతుంది. ఆ షార్ట్ టైంలో జరిగిందనే ట్రాన్సిట్ కరెంట్ అంటాం. మరి ట్రాన్సిట్ కరెంట్ అంటే ఏంటి? ఆ షార్ట్ టైంలో మనకి ఇది పెద్ద అంటే క్వశ్చన్లు ఆన్సర్లు ఏం అడగరు, కానీ ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు. సో నేను జస్ట్ దానికి పెద్ద డెఫినేషన్లో ఏం రాయట్లే, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది నీట్గా. అర్థమైందా? అది సో ఏం క్వశ్చన్లు ఆన్సర్లు కాదు ఇవి, రైట్? ఓన్లీ అర్థం చేసుకొని పర్పస్కే. సో బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు అక్యుములేట్ అయ్యి, పాజిటివ్స్ అటువైపు అక్యుములేట్ అయితే ఎంతవరకు అంటే ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఫీల్డ్ 0 అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఇక్కడ వైర్లు కలిపి బ్యాటరీకి కలిపితే కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి మాట్లాడదాం. అప్పుడు మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది? ఇదంతా స్టాటిక్ సిచ్యువేషన్. ఈ పాయింట్స్ని రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదే సిచ్యువేషన్కి ఇక్కడ వైర్లు కనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కండక్టర్ని ఇటువైపు నేను బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. ఇటువైపు పాజిటివ్ బ్యాటరీకి, ఇక్కడ నెగిటివ్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తాను. బ్యాటరీస్ గురించి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా బాగా నేర్చుకుందాం. దీనికి ఒక ఈఎంఎఫ్ అనేది ఉంటుంది. సో కానీ నేను ఇక్కడ వి అని తీసుకుంటాను, ఎందుకంటే ఈఎంఎఫ్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు కాబట్టి వోల్టేజ్ వి అని తీసుకుంటాను. అంటే ఒక బ్యాటరీ నువ్వు మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నావు అనుకో, దాని మీద వోల్టేజ్ రాసి ఉంటుంది. 3 volts బ్యాటరీ అంటాడు. పెన్ బ్యాటరీ కొనుక్కో 1.5 volts ఉంటుంది పెన్ బ్యాటరీ. మనం రిమోట్స్లో అది వేసుకుంటాం. కొంచెం పెద్ద బ్యాటరీ కొనుక్కుంటే 3 volts బ్యాటరీస్ ఉంటాయి, కొంచెం దొడ్డుగా ఉంటాయి అవి. అలా కాకుండా ఈ 12 volts బ్యాటరీస్ మీరు ల్యాబ్స్ చూస్తారు, 12 volts బ్యాటరీస్, 9 volts బ్యాటరీస్ ఉంటాయి. సో అలా సమ్ వోల్టేజ్ ఉంటుంది బ్యాటరీకి. పాజిటివ్ని ఇటు కలిపాను, నెగిటివ్ని అటు కలిపాను. ఏమవుతుంది? ఇటు పాజిటివ్ని ఇటు కలిపాను, నెగిటివ్ని ఇటు కలిపాను. సో లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇలా వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది కండక్టర్లో, రైట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అయింది ఈ విధంగా. సో ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి వస్తాయి. ఇందాక మనం డయాగ్రామ్లో చూసినట్టు ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి ఆగిపోవాల్సిన పనే ఉంది. అక్కడికి వచ్చి ఆగిపోతే ఇక్కడ పాజిటివ్స్ వచ్చి ఆగిపోతే లోపల ఒక ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే అది దీంతో క్యాన్సిల్ అయిపోయి 0 చేస్తుంది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఆగితే కదా స్టోరీ అంతా, అక్కడ స్టాటిక్ అయితే కదా స్టోరీ అంతా. ఇక్కడ స్టాటిక్ అవ్వకుండా మనం ఏం చేసాం? వైర్ కనెక్ట్ చేసాం.
వైర్ కనెక్ట్ చేసి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఆగిపోకుండా ఇలా ట్రాన్స్మిట్ అవుతాయి, ఇలా ఫ్లో అవుతాయి. ఇక్కడ పాజిటివ్స్ ఫ్లో అవుతాయి అనమాట అనుకోవచ్చు. అలా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి అంటే ఇటు పాజిటివ్ మోషన్ ఉంది అనుకోవచ్చు. ఓకేనా? సో బట్ కండక్టర్స్లో ఏంటి ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా, ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడదు, ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడదు. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ విధంగా ఫ్లో అయ్యి వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ పాజిటివ్ పొటెన్షియల్, పాజిటివ్ అంటే హై పొటెన్షియల్, నెగిటివ్ అంటే లో పొటెన్షియల్స్. ఎలక్ట్రాన్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తాయా? పాజిటివ్కి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయంటే లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్తాయి. పాజిటివ్ ఛార్జ్ అయితే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్గా రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. మనం అనుకునే దానికన్నా రివర్స్ వెళ్తుంది. పాజిటివ్ ఛార్జ్ అనుకోండి హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది, కానీ నెగిటివ్ ఛార్జ్ లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్తుంది వాలంటరీగా. కానీ ఇక్కడే ఉంది హై పొటెన్షియల్ ఉంది, ఇక్కడే ఉంది లో పొటెన్షియల్ ఉంది. మరి పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలక్ట్రాన్స్ వెళ్తాయా? లేకపోతే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు, పాజిటివ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఈజీగా వస్తాయి ఇక్కడికి, నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుందా? చేయదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్ళదు న్యాచురల్గా ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఎలక్ట్రాన్ వెళ్ళదు, జంప్ చేయదు. మరి ఎవరు జంప్ చేయిస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అటువైపు అంటే ఎవరు చెప్తావు? కెమికల్ ఎనర్జీ ఇన్ ద బ్యాటరీ. ఈ బ్యాటరీలో ఉన్న కెమికల్ ఎనర్జీ యూజ్ చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. అందుకే బ్యాటరీ కొన్నాళ్ళకి అయిపోతుంది. అయిపోవడం అంటే ఏంటి? అందులో ఉన్న కెమికల్ ఎనర్జీ అయిపోయింది అని అర్థం. సో వి యూజ్ ఎనర్జీ ఇన్ ద బ్యాటరీ టు ట్రాన్స్ఫర్ దిస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. సో అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఇందులో ఏం ఎస్టాబ్లిష్ అయింది? కరెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకని? ఈ ఛార్జెస్ అనేవి ఈ కండక్టర్లో మూవ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఛార్జెస్ కండక్టర్లో మూవ్ అవుతూ ఉన్నాయో ఆ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటే అంత ఎక్కువ కరెంట్ మూవ్ అవుతున్నాయి. ఓకే, చిన్న బ్యాటరీ పెట్టాం అనుకో స్లోగా ఇలా మూవ్ అవుతాయి. పెద్ద బ్యాటరీ పెట్టు ఇలా మూవ్ అవుతాయి. సో అంటే చిన్న బ్యాటరీకి పెద్ద బ్యాటరీకి తేడా ఏంటి? చిన్న బ్యాటరీకి తక్కువ కరెంట్, పెద్ద బ్యాటరీకి ఎక్కువ కరెంట్. ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ తక్కువ టైంలో ట్రాన్స్మిట్ అవుతున్నాయి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ తక్కువ టైంలో ఫ్లో అవుతున్నాయి. అందుకే కరెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు పెద్ద I రాస్తానే, ఒక్కొక్కసారి పెద్ద I రాస్తాం, చిన్న I రాస్తాం, కంగారు పడకండి. డెఫినేషన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద I రాస్తాం. I ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఫ్లో ఇన్ టైమ్ t. Q ఈజ్ ద నెట్ ఛార్జ్ passed through a cross section of conductor in time t. అది అప్పుడు దాన్ని ది ఛార్జ్ క్రాస్డ్ దిస్ క్రాస్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది క్రాస్ సెక్షన్ అంట. ఆ క్రాస్ సెక్షన్ ఎంత ఛార్జ్ అయితే అటు నుంచి ఇటుకి నువ్వు టైం పెట్టుకున్నావు, టీ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఛార్జ్ బై టీ ఈజ్ కరెంట్. ఇలా స్పీడ్గా వెళ్తుంది అనుకో, ఎక్కువ ఛార్జ్ టీ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది ఇటు నుంచి ఇటు. ఇలా వెళ్తుంది అనుకో తక్కువ ఛార్జ్ అవుతుంది, అంటే తక్కువ కరెంట్ ఉంది అని అర్థమవుతుందా? అది. సో దిస్ ఈజ్ కరెంట్ డెఫినేషన్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఇక్కడ రాసి చూడండి. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఎంత ఎక్కువ ఫ్లో అయితే అంత ఎక్కువ కరెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఓకేనా? అది. ఇక్కడ ఇంకోటి జాగ్రత్త చూద్దాం. ఇది స్కేలార్ క్వాంటిటీ కరెంట్. ఫస్ట్ యూనిట్స్ చూద్దాం. వాట్ ఆర్ ది యూనిట్స్ అంటే ఏం చెప్తాం? కులూమ్ పర్ సెకండ్. దీన్ని మనం ఏమంటాం? యాంపియర్ అంటాం. కులూమ్ పర్ సెకండ్ ఏమంటాం? యాంపియర్ అంటాం. అంటే 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు, యాంపియర్ అనేది కరెంట్ యూనిట్, కులూమ్ అనేది ఛార్జ్ యూనిట్. జాగ్రత్త చూసుకోవాలి. 1 కూలూమ్ బై 1 సెకండ్. ఒక కులూమ్ ఛార్జ్ ఒక సెకండ్లో ట్రాన్స్ఫర్ అవుతే, ఒక సెకండ్లో క్రాస్ సెక్షన్ క్రాస్ చేస్తే అప్పుడు మనం దాన్ని 1 ఆంపియర్ కరెంట్ ఉంది అని చెప్తాం అనమాట. మన ఇంట్లో ఉండే అప్లయన్సెస్, మన ఫోన్లు ఇవన్నీ ఉంటాయి కదా, మన
ఇంట్లో ఉండే ఫ్యాన్లు లైట్లు ఇందులో కరెంట్స్ యాంపియర్స్లో ఉంటుంది. 1 ఆంపియర్ 2 ఆంపియర్ అలా ఉంటుంది. పెద్ద పెద్ద లైట్నింగు వాటిల్లో చాలా ఎక్కువగా కరెంట్ అంటే కిలో యాంప్స్ మెగా యాంప్స్ ఏ విధంగా ఉంటుంది. ఆ నర్వ్స్లో మనకి కరెంట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మిల్లీ యాంప్స్లో ఉంటుంది అనమాట. ఓకే, 1 ఆంపియర్ అంటే ఏంటమ్మా 1 కూలుంబ్ బై సెకండ్. ఇది ఎస్ఐ యూనిట్. ఇది ఎస్ఐ యూనిట్. 1 amp is equals to 1 coulomb by second. Next, current is scalar vector. Current is a scalar. వెక్టార్ కాదు, స్కేలార్. మీరు అనొచ్చు సార్ దానికి డైరెక్షన్ ఉంటుంది కదా, డైరెక్షన్ చెప్తాను. ఇంకా డైరెక్షన్ గురించి నేను చెప్తాను. డైరెక్షన్ గురించి చూద్దాం, అదో పాయింట్ చెప్దాము. డైరెక్షన్ ఉంటుంది, స్కేలార్ అంటాం. ఎందుకో చెప్తాను. ముందు నోట్ చేసుకోండి. డైరెక్షన్ గురించి మాట్లాడదాం, అది స్కేలార్ ఎందుకు అవుద్ది ఏంటి మాట్లాడదాం. ముందు ఇవన్నీ నోట్ చేసుకోండి పాయింట్స్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఇటువైపు నుంచి ఇలా ఫ్లో అవుతున్నాయి అంతేనా, ఈ విధంగా ఫ్లో అవుతున్నాయి ఎలక్ట్రాన్స్. ఈ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటే కరెంట్ డైరెక్షన్ మనం ఈ విధంగా తీసుకుంటాం. అంటే ఎలక్ట్రాన్స్ ఇలా వస్తున్నాయి కదా, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. అంటే ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కరెంట్ డైరెక్షన్ తీసుకుంటాం మనం ఈ విధంగా. ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి. కానీ కరెంట్ డైరెక్షన్ ఎలా తీసుకున్నాం, ఆపోజిట్ తీసుకున్నాం. సో అంటే మనం కరెంట్ డైరెక్షన్ దేంట్లో తీసుకుంటాం, ఎలక్ట్రాన్ డైరెక్షన్ తీసుకోం, పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్ తీసుకుంటాం. పాజిటివ్ ఛార్జెస్ వెళ్ళే డైరెక్షన్ని కరెంట్ డైరెక్షన్గా తీసుకుంటాము, నెగిటివ్ ఛార్జ్ వెళ్ళే డైరెక్షన్ కాదు. సో ఇక్కడ రాద్దాం చూడండి. కరెంట్ డైరెక్షన్ ఏంటి, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ద ఆపోజిట్ direction to the flow of electrons. అది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా అయితే ఉన్నాయో దానికి ఆపోజిట్గా తీసుకుంటాము. కన్వెన్షనల్గా అలా తీసుకోవడం మనకు అలవాటు. పాజిటివ్ ఛార్జెస్ డైరెక్షన్ని కరెంట్ డైరెక్షన్గా తీసుకోవడం మనకు అలవాటు కాబట్టి అదే తీసుకుంటున్నాము. ఇదొక కన్వెన్షన్. అలా తీసుకోవడం మనకి ఆనవాయితీగా తీసుకుంటాం. ఏంటి ఆనవాయితీ, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి అనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఏంటి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ ఎలక్ట్రాన్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వాట్ ఈస్ ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో వీ టేక్ ఆపోజిట్ డైరెక్షన్. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వైర్ ఉంది, ఇలాగా 2 వైర్ల కింద స్ప్లిట్ అయింది. ఇక్కడ కరెంట్ I వచ్చింది, ఈ విధంగా కరెంట్ I వచ్చింది. ఇక్కడ I1 కింద, ఇక్కడ I2 కింద స్ప్లిట్ అయింది. చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు సింపుల్గా I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అనొచ్చా? I ఈజ్ ఈక్వల్స్ టు ఏమనొచ్చు, I1 ప్లస్ I2. ఎలాగంటే ఎప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే రివర్కి వెళ్ళిపోండి. రివర్ ఉంది, రివర్ 2 ముక్కలైంది. ఇక్కడ ఒక డెల్టా ఏర్పడింది, అక్కడ రివర్ వచ్చి ఇలా ముక్కలైంది, ఒక డెల్టా ఏర్పడింది మధ్యలో. సో రివర్ అయ్యి ఇలా 2 ముక్కలు అయితే ఇందులోకి వచ్చే వాటర్ అంతా ఏమవుతుందమ్మా, నీట్గా ఇందులోకి స్ప్లిట్ అవుతుంది. ఇందులో ఎంత వాటర్ వెళ్ళింది అంటే ఆ 2 కలిపితే ఈ మెయిన్ కరెంట్ అంటే మెయిన్ రివర్ స్ప్లిట్ అవ్వకముందు ఎంతైతే వాటర్ వస్తుందో, స్ప్లిట్ అయిన తర్వాత ఆ 2 కలిపితే అంతే వాటర్కి ఈక్వల్ అవుతుంది కదా. అలాగే కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అనొచ్చు. ఒకవేళ ఇది వెక్టార్ అనుకోండి, ఈ ఎడిషన్ అనేది మనకి ఈ థీటా మీద డిపెండ్ అవ్వాలి, అవునా? కానీ ఎంత యాంగిల్తో ఎంత యాంగిల్తో ఆ వైర్లు ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అవుతుందా ఈ ఫార్ములా? అవ్వదు. నీకు ఇలా ఉన్నా ఇంతే ఉంటుంది, లేదంటే ఆ వైర్లు 2 ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది I1 ఇది I2, అప్పుడు కూడా I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I1 ప్లస్ I2 అవుతుంది. ఆ I1 ప్లస్ I2 అనేది థీటా మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. ఒకవేళ ఇది వెక్టార్ అయితే మనం నేర్చుకున్నాం వెక్టార్ ఎడిషన్లో ప్యారలోగ్రామ్లలో ఏమవుతుంది, ఎడిషన్ అనేది థీటా మీద ఆధారపడి ఉంటుంది. ఆ థీటా ఎక్కువైపోతూ ఉందనుకోండి, రిజల్టెంట్ తక్కువ అయిపోతూ ఉంటుంది. తక్కువ ఉందనుకోండి థీటా ఎక్కువ అవుతూ ఉంటుంది రిజల్టెంట్. దాని గురించి నేర్చుకున్నాం ప్యారలోగ్రామ్లో. సో ఎప్పుడైతే నీకు ఈ వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్ అది ఒబే చేయట్లేదు, డైరెక్షన్ ఉంది, క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది కరెంట్కి, కానీ వెక్టార్ లాస్ని ఒబే చేయట్లేదు. కాబట్టి కరెంట్ మనం ఏమంటాం, స్కేలార్ అంటాం. సో ఇక్కడ ఆ పాయింట్ రాద్దాం చూడండి. దిస్ డస్ నాట్ డిపెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ డిపెండ్ ఎంత యాంగిల్ ఉన్నా I1 ప్లస్ I2నే.
అది 90 degrees ఉన్నాయి, 45 degrees ఉన్నాయి, 30 degrees ఉన్నాయి, I1 + I2నే I ఈజ్ ఈక్వల్స్ టు డజంట్ డిపెండ్ ఆన్ యాంగిల్ మీద డిపెండ్ అవ్వదు. కరెంట్ డజంట్ ఒబే వెక్టార్ లాస్. Therefore current is not a vector, current is a scalar. ఓకేనా? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ పాయింట్స్. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడదాం. ఒక కండక్టర్ తీసుకున్నాను. కండక్టర్ని మనం T నుంచి T2 T+Δt టైం వరకు అబ్జర్వ్ చేసాం. T నుంచి T+Δt టైం వరకు అబ్జర్వ్ చేస్తే Q అనే ఛార్జ్ ఫ్లో అయ్యింది. సో T టైం నుంచి T+Δt వరకు అబ్జర్వ్ చేస్తే ΔQ ఛార్జ్ ఫ్లో అయింది. కొద్దిగా ΔQ ఛార్జ్ అనేది అటు నుంచి ఫ్లో అయింది. అయితే కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పచ్చు? ΔQ/ΔT. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ΔQ charge flows from one point to another point in a conductor in ΔT time. Then what is the current? I is equals to ΔQ/ΔT. Wow. Next, instant current కావాలి. ఇన్స్టెంట్ కరెంట్ మీకు తెలుసు, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టెంట్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టెంట్ వెలాసిటీ సేమ్ అలాగే. ఇన్స్టెంట్ కావాలి అంటే ఇప్పుడు కరెంట్ ఎంతో కావాలి అంటే ఈ ΔT ఆల్మోస్ట్ 0 చేయాలి. ΔT ఆల్మోస్ట్ 0 చేస్తే కరెక్ట్ టైం T దగ్గర వచ్చేస్తుంది. ఎంత కరెంట్ ఉందో T టైం దగ్గర ఎంత కరెంట్ ఉందో తెలిసిపోవాలి అంటే ΔTని ఆల్మోస్ట్ 0 చేయాలి. చాలా దగ్గరగా తీసుకురావాలి. ఈ రెండు డిఫరెన్స్ని తీసుకొస్తే ఇన్స్టెంట్ కరెంట్ వస్తుంది. సో ఇన్స్టెంట్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు టేక్ లిమిట్ ΔT టెండ్స్ టు 0కి తీసుకొస్తూ ΔQ/ΔT ఫంక్షన్లో ఈ ΔTని 0కి లిమిట్ చేస్తే దెన్ వి గెట్ ఇన్స్టెంట్ కరెంట్. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్? dQ/dt. సో dQ/dt రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ కరెంట్ అని అందుకే అంటాం. సో వాట్ ఈస్ ద కరెంట్ ఫార్ములా అంటే ఏం గుర్తుపెట్టుకుంటాం? dQ/dt. I ఈజ్ ఈక్వల్స్ dQ/dt. లైక్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? dx/dt. అలాగే కరెంట్ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్స్ టు dQ/dt. అది రైట్. ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్లో వేరియింగ్ కరెంట్ ఉందబ్బా, కండక్టర్లో వేరియింగ్ కరెంట్ ఉంది. ఇది Q ఇస్తే I కనుక్కోవడం. Q ఇచ్చాడు నీకు, Q ఫంక్షన్ ఇచ్చాడు, కాన్స్టెంట్ Q కదా, Q అనేది ఫంక్షన్ ఇచ్చాడు. Q ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ T ఇచ్చాడు. అప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు కరెంట్ వస్తుంది అని ఈ ఫార్ములాలో అర్థమైంది. ప్రాబ్లమ్స్ చేద్దాం, అర్థమవుతుంది, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కానీ కరెంట్ ఇచ్చి Q కనుక్కోమని అనుకో, కరెంట్ ఇచ్చి ఎక్కువగా ఏం చేస్తాడంటే కరెంట్ ఇచ్చి ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని అడుగుతాడు. కరెంట్ ఇచ్చి ఏం అడుగుతాడు? ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అంటాడు. అప్పుడు ఈ ఫార్ములా నుంచి నువ్వు ఏం రాసుకోవచ్చు? dQ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ dt. dQ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ dt. ఓకే, అప్పుడు ఎంత ఛార్జ్ ఫ్లో ఫర్ వేరియింగ్ కరెంట్ ఛార్జ్ ఫ్లోస్ ఇన్ టైం t. టైం టీలో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అనేది కావాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి, అంతేనా? ఇంటిగ్రేట్ చేస్తే Q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to T I dt. అది ఈ ఫార్ములా ఎక్కువగా అడుగుతాడు ప్రాబ్లమ్స్లో. ఏమిస్తాడు? కరెంట్ ఇస్తాడు, ఛార్జ్ కనుక్కోమంటాడు. సో దాని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, తెలిసిపోతుంది. సో అది విషయం. రెండో పాయింట్ చూడండి. రెండో పాయింట్ ఏంటి? ఒక కండక్టర్, ఇది కండక్టర్ కదా, ఈ కండక్టర్లో n పార్టికల్స్ T టైంలో ఇటు నుంచి అటు వెళ్ళినాయి. n పార్టికల్స్ T టైంలో ఇటు నుంచి అటు వెళ్ళినాయి. ఒక్కొక్క దానికి Q ఛార్జ్ ఉంది. కరెంట్ ఎంత? ఇక్కడ రాస్తుంది చూడండి. ఇఫ్ n పార్టికల్స్ అంటే ఈ ఫార్ములాని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలని డిఫరెంట్ సిచ్యువేషన్లు చూస్తున్నాం. ఇఫ్ n పార్టికల్స్ ఈచ్ ఆఫ్ చార్జ్ Q
pass through cross section in time t, then current is equals to I is equals to ఎంత ఛార్జ్ ఫ్లో అయింది, n ఇంటూ క్యూ. ఎందుకు, క్యూ అనేది ఈచ్ ఛార్జ్. ఎన్ని ఛార్జ్లు వెళ్ళినాయి, n ఛార్జ్లు వెళ్ళినాయి. n ఛార్జ్లు వెళ్ళినాయి కాబట్టి n ఇంటూ క్యూ ఛార్జ్ వెళ్ళింది. ఎంత టైంలో వెళ్ళింది, t టైంలో వెళ్ళింది. సో అలాంటి సందర్భాల్లో ఫార్ములా ఎలా రాసుకుంటావు, I ఈజ్ ఈక్వల్స్ టు NQ/T అని రాసుకుంటావు. ఓకేనా. ఇంకో 2-3 పాయింట్స్ చెప్తాను, అవి రాసుకున్నాక ఈ పాయింట్స్ అన్నింటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు ఈ 2 పాయింట్స్ రాసుకోండి, మిగతా పాయింట్స్ కూడా చెప్తాను. ఇన్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్ N1 protons are moving from left to right. ఒక ట్యూబ్ ఉంది, థర్డ్ పాయింట్ జాగ్రత్త చూడాలి. ఈ ట్యూబ్లో ప్రోటాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతున్నాయి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే ఇటు నుంచి అటు ఇలా మూవ్ అవుతున్నాయి. ఎన్ని మూవ్ అవుతున్నాయి, N1 మూవ్ అయింది. నెక్స్ట్ సైమల్టేనియస్ అంటే అదే టైంలో సైమల్టేనియస్లీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అంటే ఇటు నుంచి ఇటు N2 electrons are moving. N2 electrons మూవ్ అవుతున్నాయి అంట. ఏంటివి, ఎలక్ట్రాన్స్. అది మూవింగ్ ఇన్ T సెకండ్స్లో జరుగుతుంది ఇదంతా. దెన్ వాట్ ఈస్ ద నెట్ కరెంట్, నెట్ కరెంట్ ఎంత అంటున్నాడు. చార్జ్ చూడండి, ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో ఇటు నుంచి అటు ప్రోటాన్స్ వెళ్తున్నాయి, అటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. దాన్ని సపరేట్ కరెంట్ రాసుకోవాలి. సో నెట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డ్యూ టు ప్రోటాన్స్ ప్లస్ కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్. ఇక్కడ ప్లస్ రాయాలా మైనస్ రాయాలా జాగ్రత్త చూసుకోవాలి. ప్రోటాన్స్ ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి, లెఫ్ట్ టు రైట్. దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్. ఓకే, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాయి. కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, కరెంట్ కూడా లెఫ్ట్ టు రైటే ఉంటుంది. ఎందుకు, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. సో ప్రోటాన్ కరెంట్ హియర్, ఇక్కడ రాసుకోండి, హియర్ IP ప్రోటాన్ కరెంట్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అది లెఫ్ట్ టు రైటే ఉంటుంది. ఇక ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయి. మరి ఎలక్ట్రాన్ కరెంట్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, ఆపోజిట్. సో ఇక్కడ రాస్తుంది చూడండి, IE అంటే IE అంటే ఏంటమ్మా, ఎలక్ట్రాన్ కరెంట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అవునా, ఎందుకు, ఎలక్ట్రాన్ కరెంట్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ కరెంట్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ కరెంటు లెఫ్ట్ టు రైటే, ప్రోటాన్ కరెంట్ కూడా లెఫ్ట్ టు రైటే, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ తీసుకోవాలి. ఎందుకు, సిన్స్ IP అండ్ IE బోత్ ఆర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే నెట్ కరెంట్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది, నెట్ కరెంట్ కూడా లెఫ్ట్ టు రైట్ డైరెక్షనే ఉంటుంది. దేర్ఫోర్ నెట్ కరెంట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఒకవేళ ఇది అలా లేదు, IE కరెంట్ రైట్ టు లెఫ్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. మరి నెట్ కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అంటే రిజల్ట్ బట్టి IE పెద్దగా ఉంటే IE డైరెక్షన్లో ఉంటుంది, IP పెద్దగా ఉంటే IP డైరెక్షన్లో ఉంటుంది. కానీ ఆపోజిట్ ఉంటే ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఏది పెద్దగా ఉంటే ఆ డైరెక్షన్లో నెట్ కరెంట్ ఉంటుంది. ఇప్పుడు రెండు కూడా ఇదే డైరెక్షన్లో ఉంది అంటే లెఫ్ట్ టు రైటే ఉన్నాయి కాబట్టి నెట్ కరెంట్ కూడా లెఫ్ట్ టు రైటే ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, I net ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ప్రోటాన్స్ వెళ్ళి, N1 ప్రోటాన్స్ వెళ్ళి. సో N1 ఇంటూ ప్రోటాన్ ఛార్జ్ ఎంత, E బై టైం ఎంత, T ప్లస్ N2 ఎలక్ట్రాన్స్ వెళ్ళి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళి, N2 ఎలక్ట్రాన్స్ వెళ్ళి. ఎలక్ట్రాన్ ఛార్జ్ కూడా ఈనే, మైనస్ E తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డైరెక్షన్ గురించి మాట్లాడేసాం కాబట్టి డైరెక్షన్ కన్సిడర్ చేసి దాని గురించి ఆలోచించి ఆల్రెడీ మనం ప్లస్ తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ మైనస్లు పెట్టకూడదు ఎలక్ట్రాన్ ఛార్జ్కి. అర్థమవుతుందా, అది. సో N1 ఇంటూ E, మళ్ళీ ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ డైరెక్షన్స్ అన్ని ఆలోచించే మనం ప్లస్ పెట్టాం కదా, అది. సో జాగ్రత్తగా ఉపయోగించి చేయాలి. NT. సో వాట్ ఈజ్ నెట్ కరెంట్ అంటే ఏం చెప్తాం, నెట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు N1 ప్లస్ N2 ఇంటూ E బై T. ఫ్రమ్ వేర్ టు వేర్ అమ్మా, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అది డైరెక్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ద నెట్ కరెంట్ ఫార్ములా. గడి నోట్ చేసుకోండి.
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేసిన తర్వాత 4 పాయింట్స్ అవుతాయి. ఆ 4 పాయింట్స్ మీద కూడా 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. 4th పాయింట్ చూడండి. 4th పాయింట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ చుట్టూ ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అంటే కరెంట్ ఉంటుంది కదా, అంటే ఆర్బిట్లో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఛార్జ్ ఏమవుతుంది? మూవ్ అవుతుంది. సో అలాంటి జనరల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్లో అంటే ఒక ఆర్బిట్లో ఒక ఛార్జ్ క్యూ అనేది మూవ్ అవుతుంది. ఆర్బిట్ రేడియస్ ఆర్ తీసుకుందాం. ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ. అర్థమైందా? అంటే ఈ ఎగ్జాంపుల్లో మీరు ఏం ఊహించుకోవచ్చు? ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఏ న్యూక్లియస్. సో ఎప్పుడైతే నీకు ఛార్జ్ మూవ్ అవుతుందో కరెంట్ ఉంటుంది. ఛార్జ్ మూవ్ అయితే కరెంట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో చూడండి, సో కరెంట్ ఎంత ఈ సిచ్యువేషన్లో? కరెంట్ ఎంత? లెట్ క్యూ ఛార్జ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ వెలాసిటీ వి. వి అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. కరెంట్ ఎంత అంటే I ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై టైం కదా. అది అంటే ఒక పాయింట్ తీసుకున్నావు, ఈ పాయింట్ నుంచి ఎంత ఛార్జ్ క్రాస్ అవుతుంది, ఎంత టైంలో క్యూ ఛార్జ్ ఫ్లో అవుతుంది, ఎంత టైంలో అంటే క్యాపిటల్ టీ అన్న. క్యాపిటల్ టీ అంటే ఏంటి? టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఒక రెవల్యూషన్కి పట్టే టైం ఎంత? ఒక్క రెవల్యూషన్కి, ఒక్క రొటేషన్కి పట్టే టైం మనం ఏమంటాం? టైం పీరియడ్ అంటాం. సో ఈ పాయింట్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఈ పాయింట్ నుంచి క్యూ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే క్యాపిటల్ టీ టైం పడుతుంది. కాబట్టి క్యాపిటల్ టీ టైంలో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది, ఎంత ఛార్జ్ ఈ పాయింట్ని క్రాస్ అయింది అంటే ఏం చెప్తావు? క్యూ ఛార్జ్ క్రాస్ అయింది అని చెప్తావు. సో ఎంత కరెంట్ ఉంది అంటే ఏం చెప్తావు? క్యూ బై క్యాపిటల్ టీ అంట. సో వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ టీ? దీనికి స్పెషల్ టైం, ఏదో టైం కాదు, ఏదో ఆర్బిటరీ టైం కాదు, అట్ టీ చేసే. క్యాపిటల్ టీ అంటే ఏంటి? టైం పీరియడ్. అది అర్థమైందా? ఇప్పుడు ఆ టైం పీరియడ్ కనుక్కోవాలి మనం. మనకి వెలాసిటీ ఉంది కదా, ఉంది. టైం పీరియడ్ అంటే ఒక రొటేషన్కి చేయాల్సిన పట్టే టైం. ఓకే, ఒక్క రొటేషన్ చేయడానికి పట్టే సమయం. ఒక్క రొటేషన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఏం చెప్తావు? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr. 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేయాలి? v వెలాసిటీతో ట్రావెల్ చేయాలి, v స్పీడ్తో ట్రావెల్ చేయాలి. సో ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తావు? t = 2πr/v అంటావు. అర్థమైందా? అది. సో అప్పుడు కరెంట్ ఫైనల్ ఫార్మ్ నేను రాసుకోవచ్చు. కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు క్యూ, టీ బదులు ఇది ఎంత పెట్టేస్తే QV/2πr. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 2πr. స్పీడ్ ఎంత? v. సో డిస్టెన్స్ బై స్పీడ్, టైం పీరియడ్ కనుక్కున్నాం. దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాం. అర్థమైందా? సో ఫైనల్గా ఇక్కడ రాస్తే చూడండి ఫార్ములాస్ అన్ని. కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ క్యూ బై క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ అంటే టైం పీరియడ్. మీకు గుర్తుందో లేదో, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో క్యూ ఇంటూ ఎఫ్ అని కూడా రాయొచ్చు. ఎఫ్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. బికాజ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాయన చూడండి, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1/d. రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. అవునా? అలాగే మనకి ఒమేగా తెలుసా? ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే 2π × f. అంటే ఎఫ్ బదులుగా ఏం రాసుకోవచ్చు? ω/2π అని కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అన్నీ మనకి సర్క్యులర్ మోషన్లో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాయే. ఫ్రీక్వెన్సీ అంటే 1/t. ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏం రాయొచ్చు? ω/2π అని రాసుకోవచ్చు. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో క్యూ ఇంటూ ω/2π అని కూడా రాసుకోవచ్చు ఇదే ఫార్ములా. నెక్స్ట్ ఫైనల్గా మనం వెలాసిటీస్లో కూడా ఫార్ములా డెరైవ్ చేసాం. అదేంటిది? QV/2πr. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు. ఇది పెద్ద కష్టం ఏం లేదు. Q/T మీకు తెలిసిందే. టీ అంటే టైం పీరియడ్, 1/, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని ω/2π అని రాసుకోవచ్చు, ఎందుకంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ω ఈజ్ ఈక్వల్స్ టు 2πf మీకు తెలిసిందే. సో అలాగే వెలాసిటీస్లో ఆల్రెడీ మనం టైం పీరియడ్ ఫార్ములా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం డిరైవ్ చేసాం QV/2πr. ఈ ఫార్ములాస్ అన్నీ ఇలాంటి సిచ్యువేషన్లో అప్లై అవుతాయి. మీకు టైం పీరియడ్ డైరెక్ట్గా ఇచ్చేయడం కూడా ఇది వాడతారు. ఫ్రీక్వెన్సీ ఇస్తే ఇది వాడతారు. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇది వాడతారు. వెలాసిటీ, రేడియస్ ఇచ్చాడు, ఈ ఫార్ములా వాడతారు. అర్థమైందా? నీ దగ్గర ఏ డేటా ఉంది అనే దాని ప్రకారం ఏ ఫార్ములా వాడాలి అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఒక 4 ఎగ్జాంపుల్స్, ప్రతి పాయింట్ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం.
6.0 into 10 to the power of 16 electrons pass through any cross section per second. అంటే టైం ఎంత? 1 సెకండ్. ఫైండ్ ద కరెంట్ ఎంత అంటున్నాడు. I ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడో NQ by T. ఎలక్ట్రాన్స్ కాబట్టి ఛార్జ్ ఏంటి? ఈ వాల్యూ తెలుసా? ఏంటి? 1.6 into 10 to the power of -19 కూలుంబ్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. గుర్తుపెట్టుకోవాలి తెలియకపోతే. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. n ఎంత ఇచ్చాడు? 6 into 10 to the power of 16 ఇంటూ ఇదేమో 1.6 into 10 to the power of -19 బై టైం ఎంత? 1. అది 16 -19 అంటే 3 10 to the power of -3. 6 into 1.6 6 6 3 6 1 6ని 3 9 9.6 9.6 into 10 to the power of -3 amperes. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 9.6 మిల్లీ యాంపియర్స్. అంతేనా? సింపుల్. నోట్ చేసుకోండి. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. హైడ్రోజన్ ఆటమ్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ ఏ ఆర్బిట్లో తిరుగుతుందంట. ఇదేమో హైడ్రోజన్ న్యూక్లియస్. రేడియస్ ఎంత అంటున్నాడు? 0.5 యాంగ్స్ట్రమ్స్ అంటున్నాడు. దాంట్లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది. సమ్ వెలాసిటీ విత్ స్పీడ్ సమ్ స్పీడ్తో తిరుగుతుంది. వాట్ ఈస్ ద కరెంట్ అంటున్నాడు. ఇందాక మనం లాస్ట్ కేసులో 4th పాయింట్లో చెప్పుకున్న ఫార్ములానే కదా. ఏంటి ఫార్ములా? Q by capital T. క్యాపిటల్ T అంటే 2πr/v, డిస్టెన్స్ బై స్పీడ్. సో QV by 2πr. అది. సో I ఈజ్ ఈక్వల్స్ వాట్ ఈస్ Q? ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 into 10 to the power -19. వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 2.2 into ఇవన్నీ ఒరిజినల్ వాల్యూస్ అమ్మో, ఏవో గెస్ చేసి పెట్టినవి కాదు. దిస్ ఇస్ ఒరిజినల్ రేడియస్, ఒరిజినల్ వెలాసిటీ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్ ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్. సో బెటర్ టు హ్యావ్ an idea. 3.14 రేడియస్ ఎంత? 0.5 యాంగ్స్ట్రమ్స్. అంటే 10 to the power of యాంగ్స్ట్రమ్ అంటే ఎంత? 10 to the power -10 మీటర్స్ తెలుసా? 1 యాంగ్స్ట్రమ్ అంటే ఎంత? ఇది యాంపియర్ కదా, యాంగ్స్ట్రమ్. 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power -10 మీటర్స్. అది యాంపియర్ కాదు, యాంగ్స్ట్రమ్. 1 యాంగ్స్ట్రమ్ అంటే 10 to the power -10 మీటర్స్. గుర్తుపెట్టుకోవాలి. సో రేడియస్ ఎంత అంటే రేడియస్ R ఈజ్ ఈక్వల్స్ టు 0.5 యాంగ్స్ట్రమ్స్ అన్నట్టు. అంటే 0.5 into 10 to the power -10 మీటర్స్. ఓకే, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టా. అది ఈ క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. 1.12 మిల్లీ యాంప్స్ వస్తుంది. ఓకేనా? చెక్ చేయండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయట్లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. నోట్ చేసుకోండి. వేరే ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ చూడండి, వేరియింగ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 10 + 40 amps ఇచ్చాడు. ఫైండ్ ద ఛార్జ్ దట్ క్రాస్ త్రూ ఏ సెక్షన్ ఆఫ్ వైర్ ఇన్ 10 seconds. 10 secondsలో ఎంత ఛార్జ్ వెళ్తుంది అని. ఓకే, I ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా dq by dt. ఎంత ఛార్జ్ వెళ్తుంది అంటే dq ఈజ్ ఈక్వల్స్ టు I into dt. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టోటల్ ఛార్జ్ వస్తుంది. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t I into dt. ఈ ఫార్ములా ఆల్రెడీ మనం డెరైవ్ చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం కరెంట్ పెట్టేసాం అనుకోండి, ఛార్జ్ వచ్చేస్తుంది. సో q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to టైం ఎంత? 10 seconds. కరెంట్ ఇచ్చాడుగా, పెట్టేసి 10 + 40 into dt. సో దేనికి దానికి సపరేట్ చేసుకుంటే 10 into dt ఇంటిగ్రేషన్ ఎంత? t 0 to 10 + 4 into t ఇంటిగ్రేషన్ t²/2. వాటికి ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. రాకపోతే కనుక మనకి ఇంటిగ్రేషన్ మీద కూడా మనం వీడియో ఉంది. ప్లేలిస్ట్ మ్యాథమెటికల్ టూల్స్ అనే ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఇంటిగ్రేషన్ మీద, డిఫరెన్షియేషన్ మీద, రెండింటి మీద వీడియోస్ ఉంటాయి. తెలియకపోతే కంపల్సరీ ఆ వీడియో చూడాలి. ఓకేనా? కంపల్సరీ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి. 10 into 10 ఎంత? 100 + 2 బయటకు వచ్చేస్తే 2 into 100 అంతేనా? 2 into 100. సో q ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 300 కూలుంబ్. సో 300 కూలుంబ్ ఛార్జ్ ఫ్లో అయింది 10 secondsలో అనమాట. నోట్ చేసుకో. ఇది జార్ చూడండి, కరెంట్ డెన్సిటీ. ఓకే, కరెంట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ కూడా చేసాం, ఫార్ములా చేసాం. I ఈజ్ ఈక్వల్స్ టు q/t. బేసిక్గా I ఈజ్ ఈక్వల్స్ ఏంటి? q/t. అది కరెంట్ డెన్సిటీ అన్న. కరెంట్ డెన్సిటీ ఈజ్ ఏ వెక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ వెక్టర్, నాట్ స్కేలార్. కరెంట్ ఈజ్ ఏ స్కేలార్, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఏ వెక్టర్. మరి దీనికి ఏంటి ఫార్ములా ఏంటి, ఎలా డిఫైన్ చేస్తామంటే చల్జార్ చూడండి. ఒక కండక్టర్ తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. ఎలాగో కండక్టర్ ఉంది, కావాలని క్రాస్ సెక్షన్ అక్కడ తక్కువ తీసుకున్నా. ఈ కండక్టర్కి ఒక బ్యాటరీ కలిపాను. ఇక్కడ కరెంట్ I ఉందనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? అక్కడ కూడా I ఉంటుంది. కరెంట్ డస్ నాట్ చేంజ్ ఇఫ్ యూ చేంజ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్.
కండక్టర్ క్రాస్ సెక్షన్ మారింది కదా అని, అంటే దాని క్రాస్ సెక్షనల్ ఏరియా సన్నగా అయిందని కరెంట్ ఏమీ మారదు. మరి ఏం మారుతుంది అంటే కరెంట్ డెన్సిటీ మారుతుంది. మరి ఇదొకటి మారాలిగా, కరెంట్ డెన్సిటీ మారుతుంది. ఇదేమో ఏరియా ఏముంది కదా, ఏమైపోయింది, తగ్గిపోయింది. అలాగని చెప్పేసి నీకు ఏమైనా కరెంట్ మారుతుందా? మారదు. కరెంట్ ఇన్ ద పాయింట్ ఏంటి, కరెంట్ ఇన్ ఏ కండక్టర్ డజంట్ చేంజ్ with change in area of cross section. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారింది కదా అని కరెంట్ మారదమ్మా అంటున్నాడు. మరి ఏం మారుతుంది? కరెంట్ డెన్సిటీ మారుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ అండ్ ఇట్స్ magnitude ఈజ్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ పర్ యూనిట్ ఏరియా అంటే ఒక యూనిట్ ఏరియాకి ఎంత కరెంట్ ఉంటుంది అని. సో ఇక్కడ ఐఏ ఉంది, ఇక్కడ ఐఏ ఉంది. మరి ఏది మారుతుంది? కరెంట్ డెన్సిటీ మారుతుంది. ఎందుకంటే జేఈజ్ ఫార్ములా ఏంటి? కరెంట్ పర్ ఏరియా, I/A. యూనిట్స్ ఏంటి? యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, I/A. గాట్ ఇట్. అది కానీ ఇది వెక్టార్ అన్నాం కదా, వెక్టార్లో ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏరియా ఈ విధంగా ఉంది. ఏ విధంగా ఏరియా తీసుకున్నా, ఇది కండక్టర్. ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ బార్. చూడండి, క్రాస్ సెక్షనల్ ఏరియా ఈ విధంగా తీసుకున్నా, ఏరియా అనేది. కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. మధ్యలో యాంగిల్ థీటా ఉందనుకో, మధ్యలో యాంగిల్ థీటా ఉంది. చూడండి డయాగ్రామ్. ఏరియా వెక్టర్ ఎప్పుడు ఏరియాకి నార్మల్గా ఉంటుంది, అందుకే పైకి తీసా. ఏరియా అనేది వెక్టార్, ఏరియా వెక్టార్, జే వెక్టార్, ఐ స్కేలార్. ఓకే, చూడండి ఇక్కడ ఈ జే ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? I/A cos θ. అంటే ఇటువైపు ఏరియా ఎంత ఉంది అని, ఇటువైపు ఏరియా కాంపోనెంట్ ఎంత అంటే A cos θ. అర్థమైందా? అది ఇది A cos θ అవుద్ది, ఇది A sin θ. కరెంట్ వైపు ఎంత ఉంది? A cos θ ఉంది. అది తీసుకోవాలి. ఇక్కడ ఇది ఎందుకు ఈ ఫార్ములా? కరెక్ట్గా ఏరియా అనేది, ఏరియా వెక్టర్ అనేది మొత్తం కూడా మనకి కరెంట్ వైపే ఉంది. ఏరియా వెక్టర్ ఏరియాకి నార్మల్గా ఉంటుంది. సో మొత్తం ఏరియా వెక్టర్ I వైపుకే ఉంది కాబట్టి మొత్తం ఏ తీసేసుకున్నాను. కానీ ఇక్కడ I వైపుకి ఎంత ఉంది? A cos θ ఉంది కాబట్టి I/A cos θ తీసుకున్నాను. అర్థమవుతుందా? అది. సో ఇక్కడ నుంచి కరెంట్ స్కేలార్ I ఈజ్ ఈక్వల్స్ టు JA cos θ. J ఈజ్ ఏ వెక్టర్, A ఈజ్ ఏ వెక్టర్. JA cos θ అంటే ఏం గుర్తొస్తుంది నీకు? డాట్ ప్రొడక్ట్. సో I ఈజ్ ఈక్వల్స్ టు J బార్ డాట్ A బార్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. So simply if you want to remember, J is equal to I/A, current per unit area. But precisely in a vector form, what is the formula? Current I is equal to J bar dot A bar. J bar dot A bar. Note చేసుకోండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to E bar dot A bar అంటామా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమన్నా? E bar dot A bar అంటాం. ఇక్కడ ఏముంది? J bar dot A bar. అంటే I అనేది ఏంటి? ఫ్లక్స్. ఎవరి ఫ్లక్స్? కరెంట్ డెన్సిటీ ఫ్లక్స్. అర్థమైందా? సో కరెంట్ డెన్సిటీ ఫ్లక్స్ ఈజ్ కరెంట్. ఆ పాయింట్ కూడా రాసుకుందాం. ఇది నోట్ చేసుకుంటే ఆ పాయింట్ రాసాం. సో పాయింట్ ఏంటది? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లక్స్ అంటే E బార్ డాట్ A బార్ అన్నాం. కరెంట్ అంటే ఏమంటున్నాం? I ఈజ్ ఈక్వల్స్ టు J బార్ డాట్ A బార్ అంటున్నాం. అంటే ద ఫ్లక్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఈజ్ కరెంట్. Therefore, flux of current density is current. Got it? నోట్ చేసుకో, ఆ పాయింట్ కూడా రాసుకో. సో ఈ వీడియోలో మనం కరెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కరెంట్ ఎలా మెజర్ చేయాలి, ఆ విషయాలన్నీ నేర్చుకున్నాం. అలాగే కరెంట్ డెన్సిటీ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి నేర్చుకుంటాం. కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి రిలేషన్ ఏంటో నేర్చుకుంటాం.